అనగనగా ఓ డ్రోన్ కథ. ఏం చేద్దాం? డబ్బులు ఎక్కువ లేదు. అలా అని మనసు ఊరుకోదు. అందుకోసమనే 8,000లో అంటే 7,500 చిల్లర ఉంది. అక్కడి నుంచి అటు ఇటుగా 150 తక్కువ 8,000 అయ్యింది. అయితే ఈ డ్రోన్ వచ్చే వరకు ఏ వీడియోస్ చేయలేదు. ఎందుకంటారా? డ్రోన్ వస్తది. అప్పుడు అన్నీ కలిపి ఒకేసారి షార్ట్స్ షూట్ చేసుకోవచ్చు అని. తీరా ఇది ఇంటికొచ్చిన తర్వాత తెలిసిందేంటంటే, దీన్ని షూట్ జేయడానికి తప్ప దీంతో షూట్ జేయడానికి పనికిరాదు అని. ఎంతైనా పిండి కొద్దీ రొట్టండి. నాకు తెలిసి నేను ఊహించే క్లారిటీ రావాలి అంటే ఆ డ్రోన్ ఖచ్చితంగా రూ. 1,00,000 పైనే ఉంటుంది. అమ్మో! రూ. 1,00,000 మన వల్ల అవుతుందా అండి? అంత పెట్టి మనం వీడియో తీయగలమా? అప్పుడు మనసుకేమనిపిస్తుందో తెలుసా? నాకైతే ఆ చుట్టుపక్కల ఏ కొండో బండో ఉంటే దాన్ని ఎక్కేసి ఫోటో తీసేస్తే చాలు కదా, వీడియో తీస్తే. దానికోసం మళ్ళీ డ్రోన్ కొనాలా అనిపిస్తుంది. చూద్దాం దేవుడు ఏం చేస్తాడో. దేవుడు కొనిచ్చేలోపు నా వయసు అయిపోయి ఆ డ్రోన్ని ఎగరేస్తానో ఎగరేయలేను. ఇప్పటికైతే ఈ డ్రోన్ మన చేతిలో ఉంది కదా, దీని గురించి చూద్దాం. నాకు ఫస్ట్ ఈ డ్రోన్ని ఓపెన్ చేసే అంతసేపు కెమెరా క్లారిటీ ఎలా ఉంటుందనే ఆలోచన. కానీ చివరి వరకు ఆ కెమెరా అసలు ఎక్కడ రికార్డ్ అవుతుంది ఏంది ఏం అర్థం కాల. అందుకని వీడియో క్లారిటీ అది నేను చూపించలేను. కానీ మామూలుగా ఇది ఎగరడం అంటే ఇది ఎగురుంటే నేను చూపించేదాన్ని. కానీ అది ఎగరలేదు కదా, ఎందుకంటే దానికి ఒక సైడ్ ఫ్యాను తిరగట్లేదు. ఆ రెక్కని ఎంత తిప్పదామని ప్రయత్నించినా అది తిరగనంటే తిరగనంది. ఇక మనం ఏం చేస్తాం? కాసేపు బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టి డర్రు బుర్రు అనిపించి మళ్ళీ తిరిగి ఎలా ఉందో అలా పెట్టేసి రిటర్న్ పెట్టేశాం. దేవుడి దయ వల్ల ఇంకో విషయం చెప్తున్నా అండి. రూ. 1,000, 2,000 అవన్నీ వేస్ట్. ఎవరెన్ని చెప్పినా సరే మనం ఊహించే క్లారిటీ అందులో రాదు. అలాంటప్పుడు రూ. 1,000 అనవసరంగా పెట్టడమే కదా. అలానే ఈ 7,000 అయితే ఎలా వచ్చుంటుందో నాకు తెలీదు. కానీ నేను వీడియోస్లో చూశాను కదా వేరేవి, అంత క్లారిటీ అయితే లేదు. అయితే ఇది చూడ్డానికి బాగానే ఉంది కానీ మాలానే ఎవరో రిటర్న్ పెట్టినట్టున్నారు. అలానే డ్రోన్స్ డాడీ డ్రోన్సో ఏదో ఒకటి ఉందండి. అందులో రూ. 1,000 తక్కువ ఉంది. ఈ అమెజాన్లో రూ. 1,000 ఎక్కువే. కాబట్టి అది మంచిది అయితే అందులో ఒకసారి చూసి కొనుక్కోండి. ఇంకొంచెం డబ్బులు కూడా తగ్గుతుంది అనుకుంటున్నాను. అలానే దీన్ని మనం కొనకపోతేనే మంచిది. ఎందుకు 7,000 1000 ఎంతైనా డబ్బు డబ్బే కదా. వాడకుండా కొని పక్కన పడేయడానికి అసలు కొనకుండా ఉంటేనే మేలు కదా. అది నా మాట అయితే. ఇక వాటికి ఏమిచ్చారో అవన్నీ కూడా పెట్టాము, చూసాము. బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాము. అది పచ్చగా అయ్యే వరకు ఉంచాలన్నారు, అలా కూడా ఉంచాము. తీరా బ్యాటరీ పెట్టి ఎగరేద్దామని ప్రయత్నం చేస్తే అది ఎగరలేదని చెప్పాను కదా. దానికి ఒక రెక్క తిరగట్లేదు. ఇక నాలో ఉన్న మెకానిక్ మేల్కున్నాడు. ఏమై ఉంటుంది అని వాళ్ళే ఒక చిన్న స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. దాంతో అంతా విప్పాను. అప్పుడు తెలిసిందేంటంటే ఆ తిరగని ఫ్యాన్ రెక్కకి కనెక్షన్ సరిగా లేదు. అన్నిటికీ వైట్ వైర్ ఒకటి వచ్చింది, కానీ దీనికి మిస్ అయింది. సో ఆ కనెక్షన్ లేకపోవడం వల్ల ఇది తిరగకపోవడం వల్ల అది ఎగరల. అలానే ఆ ఫ్యానులో ఏందో అవి తిరుగుతూ ఉంటే బర్రని ఒకటే సౌండు. ఇంట్లో కాబట్టి కొంచెం ఎక్కువ వచ్చినట్లుంది, బయట పోతే అంత తెలియకపోవచ్చు. అది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది. ఎన్ని తిరిగినా ఇంట్లో ఉన్న దుమ్ముని ఆ గాలితో దూరం జరపడమే తప్ప ఇక మరొక ఉపయోగం అయితే దీంతో కనిపించలేదు. సో ఫైనల్గా నా డెసిషన్ అయితే ఒకటండి. నేను దీన్ని కూడా ఎందుకు కొన్నాను అని అంటే దీనికి మాత్రమే రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ ఉండింది. మిగిలిన అన్నీ కూడా నో రిటర్న్. సో రిటర్న్ లేనాటివి కొనుక్కొని అవి పని చేయకుండా ఉంటే అప్పుడు బాధపడేదానికంటే రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉన్నవే తీసుకున్న వెంటనే వాటిని ఎలా ఉన్నాయో చెక్ చేసుకొని బాగాలేదు అంటే వెంటనే రిటర్న్ పెట్టడం, రీప్లేస్మెంట్ పెట్టడం చేస్తే ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ని వైర్లు ఉన్నాయి. ఆ వైర్లు అన్నిటితో పాటు మరొక తెల్ల వైర్ కూడా ఉంది. అది అన్నిటికీ వచ్చింది, కానీ ఏదైతే తిరగలేదు దానికి రాలా. ఇక అందుకని అది తిరగల. డబ్బులు లేని వాళ్ళకి 8,000 అయినా కూడా ఖర్చే కదా అండి. సో అందుకే నేను రిటర్న్ పెట్టేశాను. డబ్బులు అకౌంట్లో పడిపోయాయి.